మన జీవితాల్లో ఎన్నో విధమైన సంఘటనలు జరుగుతున్నవి. And we see that most of us give the credit of everything to ourselves. కానీ మనము ఏమనుకుంటామంటే ఏ సంఘటన జరిగినా మంచిదైతే ఇది మా వల్ల అయినది అని మనము హెచ్చించుకొని గర్విస్తాము. We think that everything good is happening to us because we are good. మనమందరం భావిస్తాము మాకు మంచి అడుగుతున్నాయి, మంచి సంఘటనలు, మంచిగా దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయి అనుకోకుండా అదంతా మేము చేసిన కష్టార్జితమని మనం అనుకుంటాం. We think that because we are good, we have got good food, a house to live in, and income to spend. We think we have got it all. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మంచి మాకు ఇల్లు ఉన్నది, మంచి ఆధారం, మంచి మా దగ్గర ఆర్థికంగా మేము బాగున్నాము, మాకు మంచి అన్నము అది దొరుకుతున్నది, ఆహారం దొరుకుతున్నది, మేమంతా హాయిగా జీవిస్తున్నాం, ఎందుకంటే మేము కష్టం చేసిన వల్ల దీని వచ్చిందని మనలో మనం అనుకుంటాం, గర్విస్తాం. So therefore today we are going to talk, our topic is all things come from God. కానీ మనం గమనించవలసిన విషయం ఏమంటే ప్రతిదీ కూడా దేవుని వద్ద నుంచే, పరలోకం నుంచి మనకు వస్తున్నదని మనం గమనించాలా. కాబట్టి ఈ దినం మనం మాట్లాడే విషయము ప్రతిదీ కూడా దేవుని వద్ద, పరలోకం నుంచి మనకు వచ్చును అని మనం గమనించాలా. So the passage we are going to consider is John chapter 3 verses 22 to 27. ఈ విషయం పైన మనము బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 23వ అధ్యాయము verses 22 to 27. మరి వాక్యములు 23వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదువుదాము. నేను మీకు చదివి వినిపిస్తాను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాన్ ఇంకనూ చెరసాల్లో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గురించి యోహాన్ శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయనే బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును దేవుని పొందనేరడు. So Jesus and his disciples were in the Judean countryside. మీరు చూసిన ప్రకారము జూడాలో మన యేసు ప్రభు ఆయన శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And they were baptizing. వారు బాప్తిసం ఇస్తున్నారు. So John and his disciples were also baptizing there. అక్కడ కూడా పరిశుద్ధ మన బాప్తిసం యోహాను ఆయన శిష్యులు కూడా వారు బాప్తిసం ఇచ్చేవారు. So John's disciples complained to him that the people were all going to Jesus. Most of them were going to Jesus to get baptized and very few were coming to them. అప్పుడు యోహాను శిష్యులు చూసినారు, ముఖ్యంగా అందరూ యేసు ప్రభు దగ్గరికే తన బాప్తిస్మం పొందుటకు వెళ్తున్నారు చూసి ఆ యోహాను శిష్యులు కొంచెం అసూయపడి, కోపపడి ఆయన యోహాను దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ గా ఫిర్యాదు చేసినారు. So we find that John says to his disciples that a person can receive only what he gets from heaven. అటువంటి సమయంలో యోహానుడు ఒక లోతైన మాట చెప్పినాడు. అదేమిటంటే, అందుకు యోహాన్ ఇట్లనను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమీ పొందనేరుడు. So all things come from God, but many times we take things for granted. కానీ దీనిలో పూర్తిగా మనకు చూసినట్టయితే ప్రతిదీ కూడా దేవుని వద్ద నుంచి వచ్చున్నది అని యోహాను ఏ విధంగా చెప్పినాడు. మన జీవితాల్లో కూడా ప్రతిదీ కూడా దేవుని వద్దనే వస్తున్నది, ఆయన అనుగ్రహం వల్లనే వస్తున్నదనే విషయాన్ని మనం మర్చిపోతాం. We think
that our jobs, our children, our finances are because of our earning and our effort. మనం నార్మల్ గా ఏమనుకుంటామంటే సహజం, నేను నాకు మంచి బాగున్నాను, నాకు మంచి బిడ్డలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉన్నది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, ఇవన్నీ కూడా నా కష్టార్జితము, నా కార్యకుశలత వల్లే దొరికినాయి అని అనుకుంటాం. కానీ దేవుని ఎప్పుడు మేము చెప్ప దేవుని వల్ల వచ్చినాయని. But we should realize that all good things come from God. కానీ మనం హృదయాల్లో అనుకోవాలాగా ఈ విషయము, ప్రతిది కూడా దేవుడు అనుగ్రహిస్తే కానీ మనకు రాదు. We receive all good things from God. ప్రతి మంచి శ్రేష్టమైన దంతయు ప్రభు పరలోకం నుంచి యెహోవా దేవుడే మనకిస్తున్నాడు. James chapter 1 verse 17 says, యాకోబు గ్రంథంలో 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, it says every good and perfect gift is from above. Just translate. Every good and every perfect gift is from above, coming down from the Father of the heavenly. శ్రేష్టమైన వరము దేవుని వద్ద నుంచే మనకు వస్తున్నదని ఈ విషయం యాకోబు కూడా చెప్పినాడు. He says that every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like shifting shadows. అది పరలోకం నుంచే మనకు ఈ మంచి ఈవులు మరి మంచి వరములు వచ్చును. అది ప్రభు మన దేవుడైన సింహాసనం నుంచి అక్కడి ఆయన మనకు ఇస్తున్నాడని మనం గమనించాల. God created us, all human beings, so his goodness and provision is for all human beings. మరి మీరు చూసినట్టయితే యెహోవా దేవుడు మన పూర్తి ప్రపంచానికి సృష్టికర్త. కానీ ఆయన ఏం చేసినా కూడా ఒక ఏర్పరిచిన వారి కాకుండా అందరికి పూర్తి ప్రపంచంలో ఉన్న జనాభాకంతా కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆ విధంగా. Matthew 5:45 says that God causes his rain to fall on the good and evil and his sunshine upon the just and unjust. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మీరు చూసినట్టయితే, దేవుడు తన కృప వల్ల ప్రతి వారు చెడ్డ కానీ మంచివారు కానీ ఎవరైనా కూడా వారిపైన వర్షాలను కురిపిస్తాడు, మరి సూర్యుడు ఉదయిస్తాడు. అది అందరికీ జరుగుతున్నది, మంచివాడు కానీ చెడ్డవారు కాదు. He provides food for all men and animals. ప్రతి మనిషికి ప్రతి మృగానికి కూడా ఆయన పూర్తిగా ఆహారం ఇస్తుంటాడు. But they that seek the Lord shall not lack any good thing. కానీ దేవుని పైన వాళ్ళు నడిచి నమ్మి విశ్వాసం ఉంచి ముందుకు సాగు వారికి ఎప్పుడు కూడా ఏ కొరత ఉండదు. He has special gifts for his own children. ఆయన బిడ్డలకు ఆయన ఒక ప్రత్యేకమైన బహుమానాలు కాచించినాడు. So in the Old Testament, the Israelites were the selected children of God. మీరు పాత నిబంధనలో చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా మనం చూస్తున్నాం. He gave them certain laws to follow. ఆయన కొన్ని కమాండ్మెంట్స్ వారికి ఇచ్చినారు ఫాలో చేయమని. Actually, there were 613 laws that they had to obey. 635 లాస్ వాళ్ళ జీవితంలో వాడాల. In Deuteronomy 6:24 verse, he says, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూసినట్టయితే, if the Israelites obey and fear the Lord, that they would prosper and stay alive. ప్రభు యెహోవా దేవుడు ఏం చెప్తున్నంటే, నా ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు వారికి ఇచ్చిన కమాండ్మెంట్స్ వారు ఫాలో చేసి దాని గురించి నడిచి నన్ను చూసి వారు భయపడితే నేను వారికి కావాల్సిందని సమకూర్చుతాను. Deuteronomy chapter 7 verse 14 to 15 says,
అదే విధంగా మన ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14-15 వచనంలో కూడా the Lord would bless their bread and water. వాటి పూరి ఆ దేవుడు వారికి కావలసిన మంది సమకూర్చి వాటిని ఆశీర్వదించాడు అని కూడా చెప్తున్నారు. వారు తినే ఆహారము, వారు తాగే నీళ్లను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. And protect them from all disease. అది కాకుండా వారికి ఏ విధమైన వ్యాధులు రాకుండా కూడా ఆయన వారిని పూర్తిగా రక్షిస్తాడు. Also, there would be no barrenness among the human beings nor among the animals. కానీ ఏ విధమైన ఏ మనిషిలో గాని ఏ మృగములో కూడా ఏ విధమైన గొడ్డుతనం ఉండదు. So Deuteronomy 11 and verse 13 to 15 says, అదే విధంగా ద్వితీయ దేశ కాండము 11వ అధ్యాయము 13-15 చూసినట్టయితే, if the people faithfully obeyed God and loved and served him, దాంట్లో యెహోవా ప్రభు చెప్తున్నాడు, నా ప్రజలు నా మాటలు విని నా ఆజ్ఞల ప్రకారం నడిచినట్టయితే, then he would say and send them rain in its season so that the crops would not fail and people and animals would have enough to eat. నేను ఈ ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నట్టయితే వారిపైన వర్షాలు సమయము ఋతువు ప్రకారం నేను చేస్తాను. దాని వల్ల ఎవరికి కూడా ఏ విధమైన ప్రజలకు నష్టం ఉండదు, పంటలు బాగా వస్తాయని ఆయన చెప్పినాడు. But we find, you will say, why the Old Testament? But we should know that the Bible says that all scripture is written by God. All scripture, meaning the Old and the New Testament, is written by God. మనలో ప్రశ్నించుకోవచ్చు, ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధనతో మనకి ఏమిటి సంబంధము అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి వాక్యము దేవుని వాక్యం నుంచి అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరింపబడి రాసిన గ్రంథంగా మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధనలు ఎల్లప్పుడూ కూడా మనకు అప్లై అవుతుంది మా జీవితాల్లో. And both the Old and the New Testament are good to teach us, to correct us, and to train us to be good men and women of God. ఈ రెండు కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మరి వాటిలో ఉన్న కొన్ని విషయాలన్నీ కూడా ఇప్పటి కూడా మనకు వర్తించి మన శాస్త్రవేత్తలు మన సంఘ గురువులు కూడా మనకు వీటిని చెప్పి మనకు డిసిప్లిన్ చేసి ముందుకు సాగిస్తారు. So again in Deuteronomy chapter 28 verses 1 to 14 it says like this. అదే విధంగా డ్యూటానమీ అనగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-14 వరకు మీరు చూసినట్టయితే, it gives a big list of blessings that will come to us if we follow and obey the Lord. మనము దేవుని ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటే మన జీవితాల్లో పూర్తిగా ఒక లిస్ట్ ఇచ్చినారు ఏ ఆశీర్వాదాలు దేవుడు మన పైన కుమ్మరిస్తాడు. God will bless us whether we are in the city or whether we are in the country. మనం ఎక్కడ ఉన్నా, ఒకవేళ మనము పెద్ద సిటీలో ఉన్నా లేకుండా పొలముల్లో ఉన్నా కూడా పూర్తిగా దేవుని ఆశీర్వాదాలు అక్కడ చెప్పినవన్నీ వర్తించి మన పైన ఆయన కుమ్మరిస్తాడు. He will bless our family life and he will bless our children. మన దేవుడు మనల్ని మన ఉన్న కుటుంబాలని ప్రతి వారిని కూడా ఆశీర్వదిస్తాడు. God will bless our business and our work and we will be prosperous. మనం జీవితంలో పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఆయన పూర్తిగా ఆశీర్వదించి మనం అభివృద్ధి అయ్యేటట్టు చేయగలడు. Whatever we undertake to do, that God will bless. మనం ఏమి చేపట్టిన కార్యము దాన్ని పూర్తిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. All this will come only if we obey his laws. కానీ ఇది పూర్తిగా మనకు ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు దొరుకుతాయంటే పూర్తిగా దేవుని ఆజ్ఞల ప్రకారము మనం నడిచిన ఎడల మాత్రమే ఇవి మన పైన ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. All the blessings of heaven will come upon us. పూర్తిగా పరలోక ద్వారం నుంచి మన పైన ఈ ఆశీర్వాదాలు కుమ్మరిస్తుంటాం. And we as God's people will be the first and not the last. We will be the head and not the tail. మనము దేవుని వల్ల ఎన్నుకున్న ఆయన బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు ప్రతి దానిలో కూడా మనము తలగా ఉంటాం, స్థిరంగా ఉంటాము, కానీ తోకగా ఉండము. అంటే మనం ఎప్పుడు హై పొజిషన్స్ లో ఉంటాము.
God's blessings will come and overtake us in our life's path. దేవుని ఆశీర్వాదాలు ఆయన కుమ్మరించి మమ్మల్ని కుమ్మరించి ముందుకు సాగిపోతాయి. That means they will come and go ahead of us in our lives so that our road is filled with blessings wherever we go, whatever we do. దానికి మనము చూసుకున్నట్టయితే ఆ ఆశీర్వాదాలు వచ్చి మన పైన కుమ్మరించి ముందుకు సాగిపోతాయి. కాబట్టి మనం జీవితంలో నడుస్తున్న బాటల్లో అన్ని ఆ ఆశీర్వాదాలు మన పైన వస్తూనే ఉంటాయి. These blessings are also for us today, because today we, the believers in Christ, are the children of God. ఈ మాటలు దేవుడు చెప్పిన ఆ వాక్యాలు ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఈ సమయంలో మన వర్తమాన కాలంలో కూడా మనకి ఇవి లభించును. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము. The Israelites had to follow 613 laws. మీరు చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలు 635 వారు దేవుని ప్రమాణాల ముందు నడుస్తూ ఉండాలి ఆజ్ఞలను. But today it is we, the believers, who are the children of God, and we have only 2 great commands to follow. కానీ ఈ కాలంలో ఇప్పటి సమయంలో మనకు 2 దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మనం పరిపాలించాలా, దానిపైన మనం నడచాలా. And we know what those 2 great commandments are. మనకు తెలుసు అవి ఏమి ఆ దేవుని ముఖ్యమైన ఆజ్ఞలని. So the first great commandment is that we should love the Lord our God with all our heart, with all our soul, and with all our strength. మొదటి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే మనము మన ప్రభు అయిన దేవుడిని ఎల్లప్పుడూ మన హృదయంతోను, మన దేహంతోను, మన ఆత్మతోను ఎల్లప్పుడూ ఆయన్ని మనం ఆరాధించాలా. And the second commandment is that we should love our neighbor as ourselves. రెండో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే మన వలె మన నేబర్స్ ను కూడా ప్రేమించాలా. So Jesus tells us that we should not be worried or anxious about anything. మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే వాక్యంలో రాసిన ప్రకారంగా మీ మనసులో ఎప్పుడు కలవరపడకూడదు అని ఆయన చెప్పినాడు అన్నమాట. In Matthew chapter 6 verse 25 to 34 we find that Jesus tells us we shouldn't be worried about our food or drink or anything. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-34 వచనంలో మీరు చూసినట్టయితే ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు, మీరు కలవరపడకుడి, చింతింపకడి, మేము ఏం తింటామో మేము ఏం వేసుకుంటామో అనే విషయం పైన మీరు ఎప్పుడు కూడా చింతింపక బాధపడద్దని చెప్పాడు. So Jesus says by worrying you cannot add a single inch to your height or a day to your lifespan. ఒకడు చింతించిన వలన తన హైట్ కి ఏమన్నా పెరిగించగలడా? అది చేయలేడు అని ప్రభు చెప్తున్నాడు. He says each day has enough trouble of its own. ప్రతి దినము దాంట్లో ఉన్న కష్టాలు ఉన్నాయి కదా. And he tells us don't worry about tomorrow for I'm there for you. అందువల్ల రేపు ఏమైతుందనే విషయం గురించి మీరు చింతింపకండి, బాధపడకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీకు కావలసినవన్నీ సమకూర్చుతాను. So God is Jehovah Jireh, our provider. అది ప్రభు వచ్చి యేసు మన యెహోవా జైరా అంటే మనకు కావలసినంత సమకూర్చే దేవుడు. So we ask each other, how is it possible for us to live without worries? మనం ప్రశ్నించే వరకు మన జీవితాల్లో ఏ విధంగా ఏమైనా చింతలు కానీ బాధలు లేకుండా ఎట్లా మనం సాగిపోగలము అని మనం ప్రశ్నించవచ్చు. So Matthew chapter 6 and verse 33 says, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చెప్తే he says, see, you first search the kingdom of God and his righteousness. దేవుని రాజ్యమును మీరు వెతకండి, దాంట్లో నీతిని మీరు వెతకండి, and all these things will be added to you. ప్రతి మీకు కావలసిన అన్ని కూడా నేను సమకూర్చుతాను అని చెప్పాడు. So righteousness means that we should be in right terms with God. నీతికి మనము వెతకాలంటే అది ఏ విధంగా చేయాలంటే ముందుగా మనము
దేవునితో మన రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉండాలా. So we cannot see the kingdom of God unless we are on right terms with God. కానీ మనం దేవుని రాజ్యంను చూడలేము, మనం దేవునితో సంబంధం మనకి బాగా ఉండాలా. So we can be in right terms with God only if our sins are washed away and we become what is called born again. అదే విధంగా మనం దేవునితో మంచి సంబంధం ఉండాలంటే ఏమిటంటే మనము మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి రెండో జన్మ తీసుకుంటేనే కానీ మనము దేవునితో మనం సంబంధం మంచిగా ఉండదు. Now we know that all of us have sinned, and we know that the payment you get for sinning is what? It is death. మీరు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సిన్ఫుల్ మ్యాన్ ఎవరైనా కూడా పాపం చేసినట్టయితే వారికి మృత్యువు చనిపోతారని. So God loved the world so much, He did not want man to have eternal death and burn in hellfire. కానీ దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించినాడు కాబట్టి ఆయన ఎవరు కూడా అగ్నిగుండాల్లో ఎలకాలం ఉండేటట్టు సదాకాలం ఉండేటట్టు ఆయనను కాపాడేటట్టు తన ఏకైక కుమారుడు పంపించినాడు. So He sent His pure and holy only begotten Son to die for us. తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు చనిపోవుటకు మన లోకానికి పంపించినాడు. So if we believe in Him and accept Him in our hearts, we become born again. అదే విధంగా మనము ఆయన పైన యేసు ప్రభువును విశ్వసించి ఆయన మన జీవితాల్లో మనం ఇచ్చినట్టయితే మనము రెండోసారి మనము జన్మిస్తాము. Actually, we should die for our sins. మేము పాపాలు చేసిన పాపాత్ములు కాబట్టి మనం చనిపోవాలా. But Christ died for us. He became a substitute for us. మన పాపముల కొరకు ప్రభువైన యేసు శిలువ మరణం చెందినాడు. On the cross of Calvary, Christ defeated Satan. ఆయన పూర్తిగా సాతాను పైన తన కల్వరి శిలువ పైన మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా సాతాను పైన పూర్తిగా విజయం సాధించినాడు. And He made a public display of Satan. అదే విధంగా దేవుడు సాతానుడి ఏ విధంగా అపహసించినాడు. When we accept Jesus in our hearts, the darkness of the world leaves us and we become children of God. యేసు ప్రభువును మన హృదయాల్లో తీసుకున్నప్పుడు ఈ అంధకార శక్తులు ప్రపంచంలో ఉన్నాయి, మన నుంచి దూరంగా పోతాం. This salvation is a free gift. ఇది మనకు ఉచితంగా దొరికే బహుమానము, రక్షణ అని మనం గమనించాలి. Many people believe that they have to do good actions, they have to feed the poor, they have to look after the hungry, they have to do this and that, do many pujas and break many coconuts and put lot of kumkum here and there, and then they will get moksha or salvation. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే మన ఎంతో మంది అనుకుంటారు మంచి కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి మరియు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి జాతరలకు వచ్చి కొబ్బరికాయలను విరగొట్టి విగ్రహాల ముందు చేసినట్టయితే మనకు స్వర్గద్వారములు తెరిచి మనకు రక్షణ దొరుకుతుంది అనుకుంటారు. But God is saying, salvation I'm giving to you as a free gift. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు రక్షణను నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. So I told you that instead of us dying for our sins, Christ died. నేను చెప్పిన విధంగా ముందుగా చెప్పినాను, ప్రభు యేసు శిలువ మరణం మనం చేసి మన పాపాలు తీసుకుపోయినారు, మనం చనిపోలేదు. So what can we do to be saved and become born again and become in right terms with God? కానీ మనము రక్షణ ఏ విధంగా పొందాలా, దేవునితో మనము ఏ విధంగా మంచి మన సంబంధం ఉండాలనే విషయం గురించి మేము చూస్తాము. So the first thing we have to do is to believe in Jesus. ముఖ్యంగా మొట్టమొదటి విషయం అంటే యేసు ప్రభు పైన మనం పూర్తిగా విశ్వాసం ఉంచుకోవాలి. What should we believe about Jesus? We should believe that he was born of a virgin and totally sinless. ప్రభు యేసు గురించి మనం ముఖ్యంగా ఏవే విషయాలు మనము మన హృదయాల్లో అనుకోవాలంటే ఆయన ఒక కన్య ద్వారా గర్భం పడి జన్మించిన వాడు.
He died for our sins, and third day he rose again from the dead. ఆయన మన పాపము కొరకు చనిపోయి మూడో దినము ఆయన పునరుద్ధానమైనాడు. And those who accept him into their lives, he's a personal God who wants to live in our hearts. So if he comes and lives in our hearts, we become his children. అటువంటి సమయంలో మీరు ఆ విధంగా దేవుని మీరు యేసు ప్రభుని మీ హృదయంలో ఇచ్చినట్టయితే మన హృదయాల్లో వచ్చి ఆయన నివసిస్తాడు. So that is the first thing you must do, is to believe in Jesus. Second thing you have to do is to repent of your sins. రెండో విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము మనం చేసిన పాపాలకి మనం దేవునిలో క్షమాపణ అడగాల. What is the meaning of repentance? Repentance means turning around away from a life of sin to a life pleasing to God. పాప క్షమాపణ అంటే ఏమిటి అంటే మనము ఏ విధముగా సాతాను ద్వారా నడిపిస్తున్నామో, పాపమైన జీవితాన్ని జీవిస్తున్నామో దాని నుంచి పూర్తిగా తిరిగి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుట. So we must, next thing, first is believe in Jesus. Second is repent of your sins or turn away from sin to a life pleasing to God. And the third thing is to ask forgiveness. మూడో విషయము, ఇప్పుడు దేవుడు యేసు మూడో విషయం అంటే మనం అందరితో కూడా మనం చేసిన క్షమాపణ అడగాల. You must ask forgiveness from people you have hurt, and you must ask forgiveness from God. మీరు పూర్తిగా క్షమాపణ పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణ అడగాల. మరి మనం ఎవరైనా మన జీవితాల్లో మన దగ్గర ఉన్న వారికి ఏ విధంగా మనం వారికి బాధించినట్టయితే వారిని కూడా మనం క్షమాపణ అడగాల. So next thing we must do is, with our mouth we must say that Jesus, I believe you are Lord and I accept you in my heart. With your mouth you must say that. అది మనము మన నోటితో ఒప్పుకోవాలా, ప్రభువా నీవే నా రక్షకుడు, నీ పూర్తిగా నేను నమ్ముతున్నాను అని మనలో మనము అది క్షమాపణ అడగాల. And then final thing, you must follow Jesus, you must read the Bible and pray and go to church. అదే విధంగా దాని తర్వాత పూర్తిగా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం పఠనం చేస్తూ ఉండాలా. మరి చర్చిలో వచ్చి అక్కడ కూడా సంఘాలతో మనం పాల్పడి మన వారితో కూడా మనం ప్రేయర్ చేస్తూ ఉండాలా. So 5 things we have to do. We have to believe in Jesus. You have to repent of your sins. You have to ask forgiveness from people and from God. And you have to say with your mouth that I accept you in my heart. And finally, follow Jesus by reading the Bible and praying. ఇదే విధంగా 5 విషయాలు చెప్పినాం. దేవుడే మన యేసు ప్రభునే మనం నమ్మాలా, తర్వాత ఆయనే మన రక్షకుడని మనకి అనుకోవాలా, తర్వాత ఏ విధంగా దేవునితో పశ్చాత్తాపడి మన క్షమాపణ అడగాల, తర్వాత మన అందరితో కూడా క్షమాపణ అడగాల. దాని తర్వాత మనము దేవుని మార్గంలో నడిచి దేవుని వాక్యం చదివి అప్పుడే మనము దేవుని బిడ్డలమైతాం. So therefore, this is also from God, the free. So everything that is coming to us, everything good that is coming to us is coming from God. అందువలన ఈ విధమైన ఈ రక్షణ కూడా అది ఏ విధంగా దేవుడి నుంచి వచ్చినదో పరలోకం నుండి, అదే విధంగా ప్రతిదీ కూడా పరలోకం నుంచి ఇచ్చినదే అని మనం గమనించాలి. So people think, I've got a good job today because I'm such a good person. I have got such a good degrees and I have got the good job because of my effort. మనం ఏమనుకుంటామంటే, నేను మంచి ఉద్యోగం ఎందుకు దొరికిందంటే నేను బాగా కార్యకుశలతో ఉన్నది, నేను పూర్తిగా ప్రతి దానిలో కూడా బాగా చదివినాను, బాగా నాకు డిగ్రీలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఉద్యోగం దొరికిందని మనం గర్వించి అతిశయిస్తాము. But the Bible says that God is the one who gives us ability to work and to earn money. కానీ మీరు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చూసినట్టయితే, దేవుడు మీ కార్యకుశలత, ఆయన ఇచ్చిన కార్యకుశలత వల్లే మీరు జీవితాల్లో బాగా చేస్తున్నారు, మీ అభివృద్ధి అవుతున్నారని మనం గమనించాలి. So we find that we get everything from God. అందువల్ల మీరు ముఖ్యంగా గమనించింది ఏమంటే, ప్రతిదీ కూడా పరలోకం నుంచి అది మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు అని మనం గమనించాలి. You know, Jesus is God, totally God.
But even Jesus received everything from the hand of Father God, God Almighty. మీరు చూసినట్టయితే యేసు ప్రభు కూడా దేవునితో సమానము, ఆయన కుమారుడు కాబట్టి. కానీ ఆయన కూడా తను తగ్గించుకొని ప్రతిదీ కూడా తన తండ్రి అయిన దేవుడి నుంచి తీసుకున్నట్టుగా అనుగ్రహం ద్వారా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. Jesus came from God, and the Bible says in Colossians chapter 1 verse 15 to 20, the Bible says, మీరు చూసినట్టయితే ప్రభు యేసు ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, ఆయన అక్కడి నుంచే పరలోకం నుంచే మన దగ్గరికి వచ్చినాడు. అది మీరు చూసినట్టయితే కొలొస్సీయుల గ్రంథము 1వ అధ్యాయము 15 నుంచి 20 వచనాల వరకు దీని గురించి రాసినారు. So the Bible says that Jesus is the very image of God. బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదంటే యేసు ప్రభు దేవుని ప్రతిబింబం. And his nature is exactly God's nature. ఆయన కూడా ప్రవర్తన ప్రతిది కూడా దేవుని ప్రవర్తన ఆ విధంగానే ఆయన ఉంటారు పూర్తిగా. So what is the image of God? That means if there's a mirror and God looks into the mirror, then what is reflected is Jesus. You see Jesus. మీరు చూసినట్టయితే అద్దంలో ఒకవేళ దేవుడు చూసినట్టయితే అక్కడి నుంచి ప్రతిబింబము యేసు ప్రభుగా మనం చూస్తాం. The whole world, every created thing has been created by Jesus and for Jesus. ప్రతిది కూడా సృష్టి అంతయు యేసు ప్రభు చోట ద్వారానే సృష్టించబడినది, అది ఆయన కోసమే సృష్టించబడినది. And God wants Jesus to be supreme and head of everything. అందువలన దేవుడు కూడా యేసు ప్రభు అన్నిటిపైన జ్యేష్ఠుడుగా ఉత్తముడుగా ఉండాలి. But Jesus was so humble. He did not say to God, "Oh God, I'm same as you, I'm equal to you." Jesus never said that. కానీ దేవుడు ఎంతో యేసు ప్రభు ఎంతో వినయుడై తను తాను తగ్గించుకొని తన తండ్రితో చెప్పినాడంట ప్రతిది కూడా ఆయన అనుగ్రహం వరకే వస్తున్నదేని. Jesus humbled himself so much that he became a human being in a poor carpenter's family. మీరు చూసినట్టయితే ప్రభు యేసు తను తాను ఎంత తగ్గించుకొని వినయంతో దేవుని ఆజ్ఞ ప్రకారము ఒక కార్పెంటర్ గృహములో జన్మించినాడు. And the Bible says that Jesus even humbled himself so much that he died on the cross like a criminal. అదే విధముగా ఒక పాపి మాదిరి తను తాను ఎంతో తగ్గించుకొని వినయం దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆయన శిలువ మరణము ఎంతో పాపులకు ఎంతో మంది రాబోసాటి వారికి ఇచ్చేది ఆయన తీసుకున్నాడు మన రక్షణ కొరకు. And Jesus, because he humbled himself, God made him highest in heaven and on earth and under the earth. తను తాను యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో అది మీరు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఆయనకు పూర్తిగా మన పరలోకంలో ఆయన పైన పెద్ద చోట్ల ఆయనకు జగ ఉన్నది. And Jesus is God himself, because in the Bible Jesus says, "I and the Father are one." మీరు చూసినట్టయితే దేవుని వాక్యం ప్రకారము ఈ ప్రభు అయిన యేసు దేవుడే అన్నమాట. అది బైబిల్ గ్రంథంలో రాశాడు, నేను నా తండ్రి ఒకటే అని చెప్పి తండ్రి దేవుడు ఒకటే అని చెప్పినాడు. So today we find that Jesus is alive, and he, before dying on the cross, he said, "I will not leave you alone as orphans. I will come to you. I will send the Holy Spirit to you." ఆ ప్రభు యేసు కూడా మనకు వాగ్దానం చేసినాడు, అది మిమ్మల్ని ఈ ప్రపంచంలో అనాథలుగా విడును, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని ప్రభు చెప్పినాడు. He said the Holy Spirit will not just be with you, but he will live inside of you. మరి పరిశుద్ధాత్మ మీ దగ్గర వస్తాడు, మీ హృదయాల్లో నివసిస్తాడు అని చెప్పినాడు. So Jesus said, when he was on this earth, he said, "I will give you living water." ప్రభు యేసు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినాడంటే మీకు జీవ జలాలు మీకు ఇస్తానని చెప్పినాడు అన్నమాట. He said that if you hunger and thirst after righteousness, you will be filled.
మీ నీతి కొరకు మీరు మీ ప్రయత్నించినట్టయితే మీ వల్ల మీకు రైచియస్నెస్ నీతిమంతులుగా నేను చేస్తానని చెప్పినాడు. So Jesus said, if you believe in me and if you wanted, I will send rivers of living water to flow out of your innermost depths of your being. మరి అటువంటి సమయంలో ప్రభు యేసు చెప్పినాడు అనమాట, మీరు నాపైన నమ్మకం ఇచ్చి మీరు విశ్వసించిన ఎడల మీ నుంచి జీవ జలాలు ప్రవాహంగా బయటికి వెళ్ళును. This he was speaking of the Holy Spirit he would send to live in us. అది ఆయన దీని విషయంలో చెప్పినది ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడిలో మీలో నింపి మరి అది మీ నుంచి బయటికి పారును. So after Jesus died, he rose up again from the dead and he sent the Holy Spirit upon 120 disciples who were praying in the upper room. మీరు చూసినట్టయితే ఏ విధముగా ప్రభు యేసు చనిపోయి మన 3వ దినమ పునరుత్థానమై వెళ్ళిన తర్వాత తన శిష్యులు కాకుండా 120 మంది పైన కూడా ఆయన తన పరిశుద్ధాత్మను పంపినట్టుగా మనం చూస్తున్నాం. And after they were filled with the Holy Spirit, the disciples gave beautiful sermons. They did miracles, signs, wonders and deliverances. అది వారు ఆయన శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారైన తర్వాత ఎన్నో కార్యములు వారు చేసినారు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. Even today, the Holy Spirit is working through those who follow him or the believers. అదే విధంగా ఈ సమయంలో వర్తమాన కాలంలో ఆయన బిడ్డల్లో కూడా కొంతమందికి దేవుడు ఈ పరిశుద్ధాత్మతో నింపి వారు కూడా ఎన్నో కార్యాలు మరి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. Men and women of God can do mighty deeds through the Holy Spirit working in their lives. ఎన్నో అద్భుత కార్యాలు చేయగలరు. ఆడగాని మగ గాని దేవుడి పరిశుద్ధాత్మతో నింపిన వారు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలరు. Whatever the Holy Spirit having people pray, God gives it. If they pray for healing, people get healed. If they pray for any problems in people's lives, God solves them. So great deeds are done by people who are filled with Holy Spirit even today. ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. వారు దేని గురించి ప్రార్థించినా కూడా ఆ అద్భుతముగా అది జరుగుతున్నదని మనం చూస్తున్నాం. So we can see from all this that whatever good we have, we get from God. అందువల్ల మీరు చూసినట్టయితే ప్రతి మంచి విషయము మంచి వరము దేవుని వద్ద నుంచే మనకు వచ్చున్నదని మనం cannot boast about anything. మనం గురించి ఏ విధంగా దీన్ని మనము గర్వించి ఇదంతా మా కష్టం వల్ల అడిగినది అని మనం గర్వించుకోవద్దు. Even salvation is a free gift. You cannot work for it. మీకు రక్షణ కూడా ఉచితంగా దొరుకుతుంది. దాని గురించి మీరు పెద్ద ప్రయత్నాలు చేస్తున్న పని లేదు. So you will ask me, why do bad things happen to us then? If God is good and giving us good things, then why should bad things happen to us? ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించే వరకు దేవుడు ఇంత మంచివాడైతే నా జీవితంలో ఎన్ని చెడ్డలు ఎన్నో విషయాలు నాకు బాగలేకుండా బాధలు కష్టాలు జరుగుతున్నాయి, దానికి కారణం ఏమిటి? We must know that it is not God who does bad things, because God is a good, loving God. కానీ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే దేవుడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు. అది ఎప్పుడు కూడా చెడ్డమైన మీ జీవితాల్లో జరుగుతుందంటే అది దేవుడు చేసినది కాదని మీరు ముఖ్యంగా గమనించాలా. He came to give us life and give us abundant life. మనకి జీవితాన్ని సంపూర్ణ జీవితాన్ని ఇచ్చేటట్టు ప్రభు వచ్చినాడని మనం చూస్తున్నాం. The troubles that come in our life, God sometimes allows it to discipline us. మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయంటే మనను డిసిప్లిన్ చేయడానికి ఆ కష్టాలు దేవుడే పంపిస్తున్నాడు మనకు తెలుసుకోవాలి. And the father of troubles is Satan. కానీ ఈ పూర్తిగా మన పైన సాతానుడు పూర్తిగా ఈ విధమైన కార్యాలని సాతానుడు చేస్తూ ఉంటాడు. Because Satan comes to steal, kill and destroy.
సాతానుడు మన జీవితాల్లో వచ్చి మనకు కావాల్సిన దోపిడీ చేసి దొంగతనం చేసి మనకున్న ఆశీర్వాదాలంతా తీసుకొని వెళ్ళిపోతాడు. And you will say, then why does God let all these troubles come upon us? మరి ఎందుకు ప్రభు ఈ కష్టాలు మా దగ్గర వచ్చేటట్టు ఆపకుండా చేస్తున్నాడు అని మీరు ప్రశ్నించవచ్చు. So God may allow troubles to come into our lives to open our eyes to his goodness and his loving kindness, and so that we may become better persons. When a person is disciplined, they become better people after that. మీరు చూసినట్లయితే ఈ కష్టాలు మీ జీవితంలో ఇటువంటి శోధనలు వచ్చుతున్నాయంటే అది మనకు ఆయన డిసిప్లిన్ చేసి మనము మంచి వారిగా అయి ఇంకా బాగా మన జీవితాల్లో స్పిరిచువల్ గా ఎరిగేటట్టు చేయడానికి ఈ కష్టాల్లో మనలో వస్తున్నాయి. God says in Romans 8:28, he says that all things means good things, bad things, hurting things, things that make us weep. So all things work out for good to those people who love God and who are called according to God's purpose. రోమన్ గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనమును ప్రభు చెప్తున్నాడు, ప్రతి వారికి ఈ విధమైన కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే వారు నేను జీవితంలో నేను చెప్పిన మార్గంలో నడిచేటట్టు చేయటకు ఈ కష్టాలు వస్తున్నాయి, కానీ అవి అన్ని కూడా వారి మంచి కొరకే, వారు అభివృద్ధి కొరకే ఈ కష్టాలు వస్తున్నాయని ప్రభు చెప్తున్నాడు. So if everything works out for good, how can we have trouble? ప్రతిది కూడా మన మంచి కొరకే జరుగుతున్నట్టయితే ఈ ఎందుకు జరుగుతున్నాయి ఈ కష్టాలు మన జీవితంలో? So my dear brother, my dear sister, are you having ill health? Are you having no job? Are you having financial trouble? Are you having troubles in your lives? Turn to God in prayer. అందువలన నా ప్రియులారా, మీరందరూ కూడా మీ కష్టాలు పడుతున్నారు, లేక మీకు జాబ్ అనారోగ్యం ఉన్నది, లేకుంటే మీకు జాబ్ లేదు, మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆర్థికంగా. అటువంటి సమయంలో మీరు దేవునికే ఆదరించి ఆయనతో మీరు ప్రార్థన చేయాలి. And you can challenge God. You can say, God, you said all things work out for good for us. Then why is this not correct? Why is this not correct? And as you read the Bible, God will talk to you through the Bible and show you what changes he wants to make in you. అటువంటి సమయంలో దేవునితో మనం మొరపెట్టి దేవుని మనం ప్రశ్నించినట్టయితే ఆయన ఈ కష్టాలు నా జీవితంలో ఎందుకు వస్తున్నవి అని మీరు ప్రశ్నించినట్టయితే అటువంటి సమయంలో మీరు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివినట్టయితే దేవుని వాక్యం ద్వారా మీకు ప్రభు ఈ కష్టాలు ఎందుకు ఏ విధంగా వస్తున్నాయి ఆ కారణం మీకు తెలుపుతాడు. Because the Bible is very clear in Jeremiah chapter 29 and verse 11. మీరు చూసినట్టయితే దీనికి ఆధారం ఏమిటంటే ఇర్మయా గ్రంథము 29. వాట్ ఇస్ ద నంబర్? 29. అధ్యాయము 11వ వచనములో మీరు చూసినట్టయితే God says, I have good plans for you. మీకు ఏ విధమైన హానికరం చేయకుండా I have plans for a good future. మీకు మంచి పూర్తిగా మీరు జీవితాల్లో అభివృద్ధి చెందేటట్టు నేను ప్లాన్స్ I have plans to give you a good hope for your future. మీకు నిరీక్షణ ఉండేటట్టు మీ జీవితాల్లో ముందు సాగేటట్టు నేను చేస్తాను. So you catch hold of God, pray to him and tell him, God, my future is looking dark for me. అటువంటి సమయంలో మీరు ప్రభువునే పట్టుకొని ఆయనతో మీరు కోచాడి చెప్పాలా, ప్రభువా నాకు పూర్తిగా అంధకారం కనిపిస్తున్నది నా జీవితంలో. God, I'm having ill health. I have pain here and there. My family is suffering. Help me. అందువల్ల మీరు ప్రభుకి చెప్పాలా, ప్రభువా నాకు అనారోగ్యం ఉన్నది, నాకు ఎంతో కష్టాల్లో ఉన్నాను, నా పూర్తి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో కష్టాలు. దేవునితో మనం గోజాడాలి. Father, in this pandemic, I have lost my job. I have great financial trouble. ప్రభా ఈ కాలంలో ఈ పాండమిక్ కరోనా వచ్చిన తర్వాత నా పూర్తిగా నాకు కావాల్సిన జాబ్ కూడా నా చేతుల్లోంచి వెళ్ళిపోయింది. I've been married for so many years and we are waiting for a child. మేము ఎన్నో సంవత్సరాలుగా మేము పెళ్లి అయినది కూడా మాకు దేవుని వరమైన ఏ బిడ్డలు లేరు.
I have problem in my workplace. My boss is troubling me all the time. నేను పనిచేస్తున్న జగాలో నా బాస్ నా పైన ఎంతో సతాయిస్తున్నాడు. All doors are closed for me. What do I do, Lord? What do I ప్రతి do? ద్వారము నాకు కనిపిస్తున్న అన్ని కూడా పూర్తిగా మూసివేసినట్టుగా నాకు కనిపిస్తున్నది ప్రభువా. So you ask God and pray to God and challenge God. I used to do the same. I would challenge God. Then God said, read the word, my daughter. Read the word and do what the Bible says, and then you test me if I'm not good to you. అదే విధంగా మన జీవితాల్లో నాకు తెలిసి నాకే ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను ఈ విధమైన కష్టాలు ఉన్నప్పుడు దేవునితో నేను పోరాడి ఆయనతో నేను ఛాలెంజ్ చేసిన, ప్రభా నీ వాక్యం చెప్తుంది మీరు అంతా మంచికి చేస్తారు, కానీ ఎందుకు ఈ విధంగా అరుగుతున్నదని నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు చెప్పినాడు, ప్రభు నువ్వు నా గ్రంథాన్ని చదువు, దాని వల్ల నీకు మంచిదవుతుందని. I would challenge God and say, God, why are my relationships so bad? Why I don't have the joy in my family? Why is it that this is happening? So God said, read the word and do what the word says. అటువంటి సమయంలో నేను ప్రభుని చెప్పినాను, ప్రభా నాకు మా సంబంధాలతో, నా ఫ్యామిలీలో ఉన్న బంధువులతో, నా ఇంట్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ప్రభు చెప్పినాడు, నువ్వు నా వాక్యం చదివి దాని ప్రకారం నీ జీవితంలో నడుచు. Darkness had engulfed my family. Devil was attacking all of us. మా పూర్తి కుటుంబానికి అంధకారం పూర్తిగా కావలించి మరి చాలా కష్టాల్లో మేము ఉంటిమి. So I told God, God, I want my life to be what you say, how it is in the Bible. And I started humbling myself and doing what the Bible says. నేను దేవుని వాక్యం నన్ను తగ్గించుకొని వినయపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటుంది. And today my whole family has come out of Satan's control and Satan's darkness. ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా మా ఫ్యామిలీ పూర్తిగా ఈ సాతాను నుంచి దూరం అయ్యి నీ దేవుని దగ్గరికి వచ్చినారు. And me and uncle live in great peace with each other, with God and with our family. నేను అంకుల్ కూడా మేమంతా ఎంతో హాయిగా సంతోషంగా శాంతి సమాధానాలతో మేము జీవిస్తున్నాము. So you also challenge God, read the Bible and do what the Bible says, and then ask God, why God are these blessings not coming to me? అదే విధంగా మీరు కూడా మీ జీవితాల్లో దేవుని ప్రశ్నించండి, ప్రభా ఇది ఎందుకు జరుగుతున్నది అనేసి దేవుడు మీకు జవాబు చెప్తాడు. And as I told you, God is a good God. He answers every prayer of his children. దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన కనికరించి మీరు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయనకు జవాబిస్తాడు. So therefore, let us just pray together, and after the prayer, if any one of you has any requests, we will pray for that also. ఇప్పుడు మనమందరూ కలిసి దేవుని సన్నిధానంతో ప్రార్థన చేస్తాము. దాని తర్వాత ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే మీరు మాతో మాట్లాడవచ్చు, మేము ప్రార్థన చేస్తాం. Let us pray. మనం ప్రార్థిస్తాము. Haleka shukan saharo altia ka soha santo ka shikon saharo aliha o karanti ko shapo saharo aluha ashunti ko shapo saharo halakan shuka sipo rantu apashukan siho raha. My beloved children, దేవుడు ప్రవచిస్తున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, I'm there with you wherever you are in your homes. మీ దగ్గరే నేను సమీపంలో ఉన్నాను. మీరు ఎక్కడున్నా కూడా, మీ ఇంట్లో ఉన్న కూడా మీ మధ్యలో నేను ఉన్నాను. I am the living God who can be everywhere at the same time. జీవితమైన ప్రభు, నేను ప్రతి స్థలంలో కూడా నేను ఉంటాను. I am the God who takes pleasure in his children. నేను మీ పైన మిమ్మల్ని చూసి నేను ఎంతో ఆనందిస్తాను. I am the God for whom nothing is impossible. నా వల్ల అసాధ్యం ఏది కాదు అని ప్రభు చెప్తున్నాడు. And I am walking amongst all of you in your homes. మీ మధ్యలో, మీ కుటుంబాల్లో, మీ ఇంట్లో నేను మీ మధ్య నడుస్తున్నాను. I am knocking at the door of your hearts. మీ హృదయంలోని నేను తట్టుచున్నాను.
I'm standing outside the door of your heart and I'm knocking at the door of your heart. నేను మీ హృదయ ద్వారాల వద్ద నిలబడి నేను తట్టుచున్నాను. If you open the door of your heart, I will come into your heart and I will have fellowship with you and you with me. మీరు మీ హృదయ ద్వారాలను తెరిచి నన్ను ఆహ్వానించే వచ్చినట్టయితే నేను హృదయాల్లో ఉండి మీతో కూడా ఉంటాను. I want you to know that I have created you. మీరందరికీ నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ సృష్టించిన వాడి నేనే. And I know every day that you have in this world, even before one day was there for you. నేను మీ జీవితంలో ప్రతి దినం ఏ విధముగా జరుగుతుంది అనే విషయం గురించి నేను ముందుగానే పూర్తిగా ఏర్పాటు చేసినాను. మీరు పుట్టక ముందే ప్రతి రోజును కూడా నేను ఏర్పాటు చేసినాను. I want you to know that even before you were conceived, I made plans of how you should walk in this world. మీరు గర్భంలో ఉండక ముందే మీకు ఈ ప్రపంచంలో ఏ విధంగా నడచాలనే విషయాన్ని గురించి పూర్తిగా నేను రచించినాను. I have made a pathway for each one of you to walk along in life's highway. మరి ప్రతి వారి మన జీవితాల్లో ఏ విధంగా ముందుకు సాగాలని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని పూర్తిగా రచించి ఒక మార్గాన్ని మీకు సృష్టించినాను. If you walk along the path that I have chosen, you will be blessed. మీరు నేను మీకు సమకూర్చిన మార్గంలో నడిచినట్టయితే మీరు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. But if you walk in your own ways and the way you want your life to be, then you will have troubles. కానీ మీరు ఆ మార్గంను విడిచి తన మార్గం నా మార్గంలో నేను నడుస్తానని మీరు అనుకొని మీ మార్గాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మీకు కష్టాలు వస్తుంటాయి. I'm the Lord, the God of all flesh, and nothing is too difficult for me. నేను పూర్తిగా సృష్టికర్తను, నా వల్ల అసాధ్యమైన ఏదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. I'm laying my hand upon your head, dear mother, who has got body pains all over. My mother, my beautiful mother, who has got body pains all over her body. I'm touching you and laying my hand upon you. ఓ తల్లి, నీ ఉన్న తల్లి, ఇక్కడ మీకు ఎన్నో అవయవాల్లో మీ శరీరంలో ఎన్నో నొప్పులు ఉన్నాయి. అది నేను ప్రార్థిస్తున్నాను దేవునితో. You are having body aches and I'm pulling it all out of your system. మీ పూర్తిగా మీకున్న నొప్పులను, నీ శరీరంలో నొప్పులను పూర్తిగా నేను తీసివేస్తున్నాను. I'm pulling out every body pain of your bones, muscles, and every part of your hands, legs, back, neck, whatever part of your body. I'm healing you, my dear daughter. I'm healing you so that your old age may not be difficult for you, so that you can walk and do your own work peacefully and happily. నా కుమారి, నీకున్న ప్రతి అవయవంలోనున్న బాధలను, కష్టాలను, నొప్పులను నేను తీసివేస్తున్నాను. కాబట్టి నీవు జీవితము ఏ విధమైన బాధలు లేకుండా నడిచేటట్టు నేను చేయగలను. There is a mother amongst you people. ఇక్కడ ఒక తల్లి ఉన్నది మీ మధ్యలో, who is crying out for her son who has gone astray. ఆమె తన కుమారుడు ఏ విధంగా పెడద్వారి పెట్టి వెళ్ళిన వారిని గురించి ఆమె బాధపడుతున్నది. Who is leading a life of sin and away from God. ఆయన వచ్చి ఒక పాపమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. I'm telling you, mother, do not lose heart at all. Just tell me every day what it is you want for your son, and you will be surprised when I give you the answer. ఓ తల్లి, నువ్వు బాధపడకొద్దమ్మా. నీ కొడుకు ఏమి కావాలి అని నువ్వు నాతో ప్రార్థిస్తుంటూ నీకు ఆశ్చర్యకరంగా నీకు కావాల్సినవన్నీ నీ కొడుకులను నేను చేపిస్తాను. There are some people amongst you who are having financial difficulties and financial problems. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారికి ఆర్థిక పరిస్థితులు మరి అటువంటివెన్నో బాధలతో వారి జీవితాల్లో కష్టాలు పడుతున్నారు. And I'm going to help you. There is a young girl here who wants to conceive and have a child. ఇక్కడ ఒక యవనస్తురాలు ఉన్నది, ఆమె గర్భఫలము ఆశించుచున్నది. Young one, I'm touching you right now. Just lift your hands and by faith receive the gift of a child. నువ్వు చేతులెత్తి, నేను తాకుచున్నాను కుమారి, నువ్వు చేతులెత్తి నేను ఇస్తున్న బహుమానం పొందుము. You have been aching to have a child. Your heart is yearning for a child. So I'm giving it to you, my beloved daughter.
నువ్వు ఎంతో బాధపడుతున్నావు, నాకు ఒక బిడ్డ ఇవ్వండి ప్రభువా, ఈ వరం ఇవ్వండి, నేను మొత్తం బాధపడుతున్నాను, నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నానని ఈ కుమారి నీకు చెప్తున్నాను. There's a mother crying out for her son. ఇక్కడ ఒక తల్లి ఉన్నది, ఆమె కొడుకుని గురించి చాలా బాధపడుతుంది. She's shedding tears of sorrow. ఆమె ఎంతో దుఃఖముతో ఆ కొడుకు గురించి బాధపడుతున్నది, కన్నీటిని విడిపిస్తున్నది. She's saying, what is less in my life? What is less in my life that my son is not getting settled? What is less? Tell me, Father, what I should do now. What should I do to get your blessings? ప్రభా, నా కుమారుడిలో ఏ విధమైన అన్ని అర్హతలు ఉన్నాయి, ఏమైనా తక్కువ లేదు, ఎందువల్ల ఆయన జాబ్ దొరకడం లేదు అని ప్రశ్నిస్తున్నది. I want to tell you, dear mother, that I love you. తల్లి, ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. I want to tell you, dear mother, that I will make everything beautiful in its time for you. ప్రతిదీ కూడా నేను నా సమయంలో ఎంతో అద్భుతంగా చేస్తాను. I heard your prayer. I have seen your tears, and behold, I will bless you. నీ ప్రార్థనను విన్నాను, నీ పైన నేను ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాను. My grace is upon you all. నా కృపా మహిమలు అందరిపైన ఉన్నవి. My blessings are upon you all. నా ఆశీర్వాదం అందరిపైన నేను కుమ్మరిస్తున్నాను. Just lift both your hands and receive my grace. మీరు చేతులెత్తి నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందండి. Just lift both your hands and receive my grace. మీరు కూడా ఇప్పుడు చేతులెత్తి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. My grace and mercy is upon you. నా కృపా మహిమలు మీ పైన ఉన్నవి. My mercy is upon each one of you. ప్రతి వారి పైన నా కృపా కరుణలు నేను కుమ్మరిస్తున్నాను. And I'm filling your hearts with peace that passeth understanding. మీ హృదయాలు నేను పూర్తి శాంతి సమాధానాలు మీ పైన నేను కుమ్మరిస్తున్నాను. Receive it. మీరంతా దాన్ని పూర్తిగా పొందండి. And give all the glory to the living God. దేవునికే మీరు పూర్తిగా ఘనత మహిమలు చెల్లించండి. May the peace of the Lord Jesus Christ, దేవుని కృపా మహిమల ఆశీర్వాదం, the love of God, and the fellowship of the Holy Spirit be rest and abide with you now and until the coming of the Lord in Jesus' name. పరిశుద్ధాత్మ కూడా మీతో కలిసి పూర్తిగా ఆయనతో కలిసి పూర్తిగా మీ పైన కుమ్మరిస్తున్నాను. ప్రభు ద్వారా ఈ ఆశీర్వాదం మీరు పొందండి. Praise God.